వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన వెంకటేశం హత్య ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. పని విషయంలో విసుగు తెప్పిస్తున్నాడనే కక్షతోనే నిందితుడు కుసుమ గణేష్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. విస్కీలో నైట్రాప్ పొడిని కలిపి హత్య చేసి పోలీసులను పక్కదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు సాంకేతిక ఆధారాలతో భగ్నం చేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణంపై కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. తారీఖు వెంగళ వెంకటేశం అనే వ్యక్తి మిస్ అయ్యిండు అని చెప్పేసి రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారు. సిరిసిల్ల సిఐ గారు ఆయన సిబ్బంది దాని మీద అంటే ఈ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తే వెంగళ వెంకటేశంను డెడ్ బాడీ దొరికింది రగుడు దగ్గర. ఈ డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. మళ్ళీ సీసీ కెమెరాలు కాల్ డాటా ఆధారంగా చేస్తే ఆత్మహత్య కాదు హత్య అని తేలింది. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశం తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇయ్యడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇలా గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశం ఎవరైతే పనిచేస్తాడో ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే ఓనర్ ఉంటాడు కదా, ఆ గణేష్ అతను చంపినట్టు తెలియదు. దానికి కారణాలు ఎందుకు అనంటే ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నేపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు.